అమెరికా దేశంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన ఆ భక్తిగల కుటుంబంలో జరిగింది. అమెరికా దేశంలో ఒక భక్తిపరుడు ఉన్నాడు. అది భక్తి కలిగిన కుటుంబం. ఆయన ఒక కంపెనీలో ఆయన ఉద్యోగం చేసేవాడు. ఆ కంపెనీ వారు అతను ఉద్యోగం నుంచి తీసివేశారు. అయితే ఆయన బయటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక దేవుడి ఆలోచనతో ఒక చిన్న షాపింగ్ మాల్ పెట్టాడు. ఆ షాపింగ్ మాల్ని దేవుడు ఆశీర్వదించాడు. అనతి కాలంలోనే ఆ షాపింగ్ మాల్ దేశం అంతటా కూడా విస్తరించింది. ఆ షాపింగ్ దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ షాపింగ్ మాల్ పేరే హాబీ లాబీ. ఆ షాపింగ్ మాల్ డైరెక్టర్, ఫౌండర్ అటువంటి ఆయన పేరు డేవిడ్ గ్రీన్ అనే ఆయన. నిష్ఠ కలిగిన కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం అమెరికా దేశంలో. ఈరోజు మన జీవితాల్లో నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలాన్ని దేవుడు ఆస్వాదించాడు. అయితే ఆ దేశంలో ఒక వింతైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే ఆ దేశంలో గవర్నమెంట్ వారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రతి షాపింగ్ మాల్లో ఒక ట్యాబ్లెట్ అమ్మాలి అన్నారు. ఏంటి ఆ ట్యాబ్లెట్స్ అంటే అబార్షన్ ట్యాబ్లెట్స్, గర్భస్రావం జరిగే ట్యాబ్లెట్ అమ్మాలి, ఖచ్చితంగా అమ్మాలని ఆ గవర్నమెంట్ వారు చట్టాన్ని తీసుకొచ్చారు. అందరూ ఆ ట్యాబ్లెట్స్ దొరికే ఆ మెడికల్ షాప్లో అందరూ అమ్ముతున్నారు. కానీ ఈ భక్తుడు మాత్రం యథార్థవంతుడు అన్నాడు, నేను ఒక హత్య చేయలేను, గర్భములోని బిడ్డను చంపితే నరహత్య చేసినట్లే కదా, నరహత్య పాపం కదా అనంటే మిగతా వాళ్ళు అన్నారు, నువ్వు అమ్మపోతే అందరూ అమ్ముతున్నారు కదా, నువ్వు ఒక్కడివే భక్తిపరుడువా, మనమేం తప్పు చేయట్లేదు కదా, వాళ్ళు వస్తున్నారు మనం అమ్ముతున్నాం అంతే కదా అంటే, తప్పు చేసిన వాడు ఎంత శిక్ష, తప్పును ప్రోత్సహించేవాడు కూడా అంతే పాపం అన్నాడు ఆయన. నేను అమ్మనని ముఖం మీద చెప్పేశాడు. అయితే ఆ దేశం గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా, అమ్మకపోతే నీ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తా, మూసివేస్తానన్నారు. మూసివేసినా పర్లేదు, నేను అమ్మనన్నాడు. నేను ఈ తప్పు పొరపాటు చేయను అన్నాడు ఆయన. వాళ్ళు చెప్పినట్లుగానే ఆయన దేశంలోని షాపింగ్ మాల్స్ మొత్తం కూడా మూసివేశారు. రోజుకి కొన్ని కోట్ల టర్నోవర్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది. రోజు కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. చుట్టుపక్కల అన్నారు, నీకేం పిచ్చా, నీవే భక్తిపరుడువా, ఇంత భక్తి పిచ్చి ఉండకూడదు, అమ్మితే నీకేం పోయింది, నువ్వు కావాలని చేయట్లేదు కదా అన్నాడు. ఆయన అన్నాడు, నేను తప్పు చేయను, గర్భంలోని బిడ్డని చంపివేయటానికి నేను కారకుడిని కాకూడదు అని ఆయన చెప్పేశాడు. ఈ రోజున చాలామంది స్త్రీలు రహస్య పాపాలు చేస్తూ, అక్రమ సంబంధాలు జీవిస్తూ, గర్భము ధరించి కడుపులోని బిడ్డను చంపేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఈ భూలోకంలో నరహత్య ఎలా పాపమో, గర్భంలో బిడ్డను చంపటం కూడా నరహత్యే, అది కూడా పాపమే. అయితే ఈ భక్తిపరుడు షాపులు మొత్తం క్లోజ్ చేశారు. అయితే తన ఇంటి వారితో కలిసి తన భార్య, తన పిల్లలు, ఈ భక్తిపరుడు ఇక ఇంట్లోకి వెళ్ళి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, నాకు న్యాయం చేయండి ప్రభా, నేను అన్యాయం చేయలేను, నేను ఈ దుష్కార్యం చేయలేను ప్రభా, మాకు న్యాయం చేయండి, నా షాపింగ్ మాల్స్ మొత్తం మూసివేశారని ఆయన ఉపవాసం ఉండి భర్త తర్వాత భార్య తర్వాత బిడ్డలు కన్నీరు కారుస్తూ రోజుల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అలా ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత అది సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆ సుప్రీంకోర్టులో నాకు న్యాయం జరిగించమని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
అద్భుతమైన తెలుసా అండి, ఆ సుప్రీంకోర్టు వాళ్ళు ఇతని పక్షముగా అద్భుతమైన న్యాయమైన తీర్పుని వాళ్ళు ఇచ్చేశారు. ఆ కేసులో ఈయన గెలిచేశాడు. దేవుని స్తోత్రం కలిగిన. ఆ గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే, ఆయన నెల రోజులు కావచ్చు, నెల 15 కావచ్చు, 2 నెలలు కావచ్చు, రోజుకి కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఆయన మూసివేసిన దగ్గర నుండి నేటి వరకు ఆయన ఎంత నష్టం జరిగిందో అంత నష్టపరిహారం గవర్నమెంట్ వారు ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓ పక్క వీళ్ళ తరఫున న్యాయవంతులు గెలిచింది, మరో పక్క ఇంట్లోనే కూర్చున్నాడు, ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ నష్టపరిహారం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆ నష్టపరిహారం గవర్నమెంట్ చెల్లించాడు. అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఆయనే డేవిడ్ గ్రీన్, హాబీ లాబీ అనే షాపింగ్ మాల్స్ యజమానుడు. ఆ భక్తిగల కుటుంబం న్యాయము జరిగించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగినగా. నీతిగల న్యాయాధిపతి. ఈరోజు నీ జీవితంలో కూడా నష్టం పోయేవేమో, అన్యాయం జరిగిందేమో, లాస్ అయిపోయామో, కానీ దేవుడు న్యాయాధిపతి, నీకు న్యాయం చేస్తాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. దేవుని స్తోత్రం. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అన్యాయంగా వాళ్ళు ఓడిపోతున్నప్పుడు, న్యాయం ఉండి కూడా ఓడిపోతున్నప్పుడు వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే బేతేలుకి వెళ్ళారు, దేవుడి మందిరంలోకి వెళ్ళారు. రెండోది ఉపవాసం ఉండి దేవుడిలో ఏడుస్తూ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వాళ్ళ పక్షముగా ఉండి వాళ్ళ పక్షముగా అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు, అద్భుతమైన న్యాయం జరిగించాడు. వాళ్ళు నష్టపోయిందని దేవుడు అనుగ్రహించి వాళ్ళకి అద్భుతమైన కన్నీవేరమైన న్యాయాన్ని ప్రభు జరిగించాడు. ఈరోజు ఈ ఉపవాసం మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి నువ్వు ఏ విషయంలో నష్టాల్లో ఉన్నావో, కష్టంలో ఉన్నావో, ఎవరి చేత మోసపోయావో, అన్యాయం చేయబడ్డావో, కానీ నీతిగల న్యాయాధిపతి దగ్గరికి వచ్చి నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి అత్యధికమైన విజయాన్ని, న్యాయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి నీకు దయచేస్తాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మహాశక్తి దేవుడు ఈ కార్యం జరిగిస్తాడు. అందుకని రహస్యమందు చూస్తున్న నీ దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈరోజు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఉపవాసంలో ప్రార్థన చేయి. అద్భుతమైన విజయము నువ్వు నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమె దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో నీ బిడ్డల జీవితాల్లో ప్రభు వరకు మాట్లాడారు. నాయన ఎక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు? మొట్టమొదట బేతేలుకి వెళ్ళారు, ఉపవాసం ప్రార్థన చేశారు. ఎందుకోసం ప్రార్థన చేశారు? న్యాయం ఓడిపోతుంది, మాకు న్యాయం జరిగించమని యెహోవా దేవునిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే వాళ్ళకి విజయం ఇచ్చాడు. న్యాయం జరిగింది, కోల్పోయిన సమస్తాన్ని వాళ్ళు పొందుకున్నట్లుగా ఈరోజు మొట్టమొదటి ఉపవాస ప్రార్థన వచ్చిన బిడ్డలందరి జీవితాల్లో కూడా ప్రభా గొప్ప విజయం కలిగించమని, దీవించమని, యేసు నామములో మిగతా రోజు ఉపవాస ప్రార్థనలు అన్నింటిలో కూడా తోడుకొనమని యేసు నామములో చున్నాము తండ్రి.